అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక్కి తీసి మరి అన్నాడు, ఆయన వెంబడించాడు, ఆయన వెలుగు చూచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో వెలుగును తెలుసుకోకుండా జీవిస్తున్నారు చాలా మంది. ఆయన వెలుగు వచ్చింది, ఎందుకంటే ఆ కాలంలో నక్షత్రం వచ్చింది. నక్షత్రం వస్తే జ్ఞానులు మాత్రమే ఆ నక్షత్రాన్ని చూసి అది ఆయన నక్షత్రం అనే సత్యాన్ని గ్రహించారు. అది ఆయన నక్షత్రం. ఆయన ఈ లోకంలో నిజమైన వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆయన నక్షత్రము, వేకువ చుక్క. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ వెలుగై ఉన్నారు. ఆయన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. మనను దేవుడు వెలుగుగా ఉండమని కోరి ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈరోజు కూడా మనం చాలా మంది శాస్త్రవేత్తలు, ప్రపంచంలో చాలా మంది శాస్త్రవేత్తలు మూన్ మీదకి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు. భారతదేశం గుడి మధ్య మూన్ మీదకి శాటిలైట్స్ పంపించింది. సొంతగా వెలుగునివ్వదు మూన్. చంద్రుడుకున్న లక్షణం ఏంటి అంటే సూర్యుని యొక్క వెలుగును తీసుకొని మాధురి గారు, సత్యకుమారి గారు, డిజాన్ ఆశీర్వాదం గారు, సుమతి గారు, సుజాత గారు, ప్రణయ్ గారు, పవిత్ర గారు, ప్రతి ఒక్కరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. నిజమైన వెలుగుగా మా కొరకు వచ్చి ఉన్నారు. మమ్మల్ని వెలిగించుటకు నాయన మీరు మానవ రూపమును దాల్చిన దేవుడిగా ఉన్నారు. ప్రభా స్తోత్రం. మీ వెలుగును పొందిన మేము ప్రభా ఇతరులను వెలిగించుటకు మీ జ్యోతిగా మేము సహాయమును దయచేయమని వేడుకోవచ్చు. మీ క్యాండిల్స్ ఏ రీతిగా అయితే మేము వెలిగిస్తూ ఇతరులకు ఇస్తున్నాము, ఆ రీతిగా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీ సాక్షులుగా ఉంటూ మీ యొక్క వెలుగును ఇతరులకు ఇచ్చులాగున సహాయమును దయచేయమని పిల్లలు ముందుకు వచ్చి వెలిగించుకొని వెనకున్న వారికి, ముఖ్యంగా వెనకున్న వారికి అందజేయండి. సుమతి గారు, బీజాన్ ఆశీర్వాదం గారు ఉన్నట్లయితే దయచేసి వేదిక మీదకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. లైట్స్ అన్ని కూడా ఆపివేయవలసిందిగా మనవి చేస్తున్నాం.
ఈరోజు సార్ ఒక్క నిమిషం ఆనందరావు ఎంపీ గారు సార్ తనయులు ప్రణీత్ రెడ్డి గారు కూడా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ముందుగా గౌరవ పార్లమెంట్ సభ్యుల్ని సభను ఉద్దేశించి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాను.